హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ 17/3/2026. మా ఊర్లో అయితే ఇప్పుడు వాలీబాల్ ఆడడం లేదు, నిలిపేసినారు. అనివార్య కొత్త గొడవలే, మ్యాచ్ ఆడితే గొడవలు. తిరుమలేసి ఇక్కడ కూర్చోన్నాడు. తేజ అప్పుడే ఫోన్ చేసినా, ఇంకా రాలేదు, వస్తున్నాడంట. మేమంతా కలిసి బారాపేటలోకి వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ తింటాం. తేజకు అప్పుడు ఫోన్ చేసి అర్ధ గంట తర్వాత వచ్చినాడు. ఇటు చూడు, ఈరోజు తేజకు స్పెషల్ డే. ఈరోజు పార్టీ ఇస్తున్నాడు నాకు, తిరుమూకి, గనికి. నేను నల్లగరం పోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ డే నీకు. గణేష్ వచ్చినాడు. ఈ తేజ మా నలుగురికి పార్టీ ఇస్తాడు. ఏం తేజ ఇస్తావు కదా? ఈరోజు స్పెషల్ డే నీకు. ఇస్తావా ఏవా? రాని పోదాం అయితే. పారాపేట పోతున్నాము. స్నాక్స్. ఈ అవ్వ పేరు బంగారవ్వ. మా అవ్వని ఇప్పుడు కొన్ని రోజులు వేస్తాం అనమాట. నువ్వు చిన్నప్పుడు ఎవరినైనా ప్రేమించినావా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఊరినే ఎవరో చెప్పేవా? మా అవ్వ చెప్పలేదు, సిగ్గుపడతా ఉంది. మా మామ పేరు జయరాము. 5 రోజులు లీవ్ అని మా ఊరికి వచ్చినాడు. మా అన్నదమ్ములు ఏం చేసినారంటే సెల్ అమ్మేసినారు మందు కోసం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమో అమ్మేసినారు లేదా? ఇప్పుడైతే మేము పులుండలు తినేదానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఎర్రవారిపల్లి, ఎడంవారిపల్లి దగ్గర. అక్కడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. తేజ, నేను, తిరుమలేసు, గణేష్. ఇది మా ఊరు బాగరాపేట పోలీస్ స్టేషను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్ట్రైట్గా బాగరాపేట ఆర్చ్. అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనము ఎడంవారిపల్లికి అయితే వెళ్ళొచ్చు. ఇది బాగరాపేట గాంధీ సర్కిల్ అంటారు. సో ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇదే మా ఊరు మహాభారతం ఇక్కడ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఏప్రిల్లో కానీ, ఏప్రిల్ కాదు, జూన్ జూలైలో ఆ టైంలో ఇక్కడ బాగరాపేటలో మహాభారతం ఇక్కడ జరుగుతుంది. మా ఊర్లో చెప్పుకోవాలంటే పెద్దగా ఏమీ లేదు. ఇది బాగరాపేట నుంచి ఇట్లా బైపాస్లోకి వెళ్తే ఇప్పుడు ఎడవారిపల్లికి వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చి తిరుపతి టు బెంగళూరు బైపాస్, నేషనల్ హైవే NH-71. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఇది దీంట్లో ఇంకా ఇక్కడి నుంచి బాగరాపేట నుంచి రంగంపేట ఇంకా కొత్త రోడ్ అయితే ఘాట్ రోడ్ సెక్షన్, అది ఇప్పుడే లేదు. ఇంకా చాలా రోజులు పడుతుంది, 1 year పైన పడుతుంది. ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవాలి. ఈ గుండ్లు చూస్తే నెమిలి ఆకారంలో ఉంటాయి, అందువల్ల ఈ నెమిలి గుండ్లు అని పేరు వచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే పీలేరుకి 20 kilometers, మదనపల్లి 70 kilometers, బెంగళూరు 212 kilometers. హైవేలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఊర్లో ఎక్కడ చూసినా మామిడి చెట్లు ఉంటాయి, చెరువులు కూడా ఉంటాయని తేజ చెప్తున్నాడు. ఇది ఎడమారపల్లి. ఇప్పుడు మేము పులుంటలు దొరికే ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలామంది పీపుల్ పులుంటలు తినడానికి వస్తారు. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిస్తారు. చూడ్డానికి చాలా క్రిస్పీగా కనిపిస్తాయి. ఇప్పుడు తేజ అయితే ఆర్డర్ చెప్తాడు. 4 ప్లేట్లు పులుంట్లు అంట. ఈ బ్రిడ్జ్ కింద కెప్టెన్ గణేష్, తిరుమలేసు. సో ఈ అవ్వ ఇక్కడ ఫేమస్ పులుంట్లు వేసే దాంట్లో తిట్ట. ఈ అవ్వ మార్నింగ్ టిఫిన్ కూడా ఎగ్ దోశలు అవన్నీ వేస్తుంది అనమాట. తేజ అయితే ఆకలి మీద ఉన్నాడంట ఫుల్. ఈరోజు స్పెషల్ డే తేజాది, అందుకని మాకు పార్టీ ఇస్తున్నాడు. సో ఇప్పుడు అందరం ఒక ప్లేట్ తీసుకున్నాము. గని ఇచ్చినారు ఒక ప్లేట్కి 5, ఒక ప్లేట్కి 5. ఇప్పుడు తినేసి గని రివ్యూ చెప్తాడు అనమాట, టేస్ట్ ఎలా ఉంది. తిరుమ కూడా తింటాడు మరి కాసేపులో. ఎలా ఉంది టేస్టా?
కరెక్ట్గా చెప్పు మళ్ళా ఆనియన్ బాగుందంట, వేడివేడిగా ఇచ్చినారు. విత్ కోకోనట్ చట్నీ కాదు పల్లీ చట్నీ. ఇప్పుడు తేజ మా అందరికి పార్టీ ఇస్తున్నాడు. తిరుముగం ఏంది లేదా పార్టీనే ఇది, మమ్మల్ని అందరు తోడుకొని వచ్చినాడు. ఈరోజు మేము వాలీబాల్ ఆడలేదు, అందుకని ఎడవారిపల్లికి వచ్చి మేము ఇవి కొంతమంది పొంగనాలు అంటారు, కొంతమంది పులుంట్లు అంటారు. రాయలసీమ వాళ్ళు అయితే పులుంట్లు అంటారు. తిరుమల ఎట్లుంది టేస్ట్? తేజ ఎట్లుంది టేస్టా? కరెక్ట్గా చెప్పు, మళ్ళా వాళ్ళు వచ్చి తినాలేడ. ఓ ప్లేట్ 20 రూపీస్. తిరుమల ఎట్లుండదు టేస్ట్? సూపర్గా ఉందంట, సూపరు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.